Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పండు మాస్టర్ విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో ఉన్నాడు. 2 కాళ్ళకి గాయాలు కావడంతో సర్జరీ చేసేందుకు ప్రస్తుతం డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పండు మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇతను చాలా డ్యాన్స్ ప్రోగ్రాంలు చేశాడు. డి షోతో ఆయనకి మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత అనేక టీవీ కార్యక్రమాల్లో కూడా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ప్రేక్షకుల్ని అలరించాడు పండు మాస్టర్. చాలామంది జబర్దస్త్ నటులతో, చాలామంది డ్యాన్స్ మాస్టర్లతో కలిసి అనేక ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేయడంతో పండు మాస్టర్ గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు. పండు మాస్టర్కి ఈరోజు ఉదయం యాక్సిడెంట్ జరిగిందన్నటువంటి వార్త తెలవటంతో ఫ్రెండ్స్ కావచ్చు, డ్యాన్స్ మాస్టర్లు కావచ్చు, జబర్దస్త్ నటులు కావచ్చు, పండు మాస్టర్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది. పండు మాస్టర్కి యాక్సిడెంట్ జరిగిందా, పండు మాస్టర్కి 2 కాళ్ళకి గాయాలైపోయాయా, అతను ఆసుపత్రిలో ఉన్నాడా అని అందరూ కూడా ఇప్పటికి కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితుంది. సో అసలు ఏం జరిగింది, పండు మాస్టర్కి ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ ఎవరిది తప్పు కనిపిస్తుందంటే పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ స్పాట్లో చూస్తున్నటువంటి వాళ్ళు, పండు మాస్టర్ ఫ్రెండ్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, యాక్చువల్గా అనకాపల్లికి చెందిన బాలు రైడర్స్ అనేటువంటి ఒక డ్యాన్స్ గ్రూపు తగరపు వలసలో, భీమిలి మండలం తగరపు వలసలో ఒక ఈవెంట్ చేశారు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేశారు. మంగళవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున అక్కడ ఈవెంట్ చేశారు. అనేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు, కామెడీ స్కిట్లు వేశారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం, విజయవంతమైంది. అదే జోష్లో వాళ్ళు విశాఖకి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారి మీద అర్ధరాత్రి సమయంలో ఈ 2 వెహికల్స్లో వస్తూ ఉన్నారు. ఒక వెహికల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకో వెహికల్స్లో లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, డ్యాన్సర్స్ ఉన్నారు, పండు మాస్టర్ కూడా ఉన్నాడు. అయితే ఒక మహిళకి అస్వస్థతకు గురైంది, కొంత వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే చాలామంది లేడీస్కి కార్లలో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, వామిటింగ్స్ రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఆ వామిటింగ్స్ వస్తున్నాయంటే పక్కకు ఆపారు. 2 కార్లు కూడా పక్కకు ఆపినటువంటి క్రమంలో 2-3 కిందకి దిగేశారు. ఆ మహిళ కూడా కొంత రెస్ట్ తీసుకుంటోంది అక్కడ వెహికల్స్ ఆపి రోడ్డు పక్కన కూర్చొని. అదే టైంలో కొద్దిసేపటికి వెనక నుంచి వచ్చినటువంటి ఒక బొలెరో వాహనం, కోళ్ల లోడుతో వచ్చినటువంటి ఆ బొలెరో వాహనం అక్కడ ఈ 2 వెహికల్స్ని ఒక్కసారిగా ఫాస్ట్గా, వేగంగా, బలంగా వచ్చి ఢీ కొట్టేసింది. వెనకాల ఉన్నటువంటి కారులోనే పండు మాస్టర్ ఉన్నాడు, వెనక లైన్లో కూర్చొని ఉన్నాడు, కారు లోపలే ఉన్నాడు. ఈ కోళ్ల లోడుతో వచ్చినటువంటి వెహికల్ వెనకాల ఒక్కసారిగా కొట్టడంతో ఆ వెహికల్ పూర్తిగా వెనకాల దెబ్బతింటంతో పాటు ఆ స్పీడ్ మీద ముందు ఆపినటువంటి వెహికల్ని కూడా ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో మొత్తం కార్ షేప్ కూడా మారిపోయింది, మొత్తం నుజ్జు అయిపోయింది పరిస్థితి. లోపల ఉన్నటువంటి పండు మాస్టర్ 2 మోకాళ్ళు కూడా విపరీతమైనటువంటి గాయాలయ్యాయి. 2 మోకాళ్ళ భాగంలో కూడా కాలు మొత్తం కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా కారు ప్రెస్ అయిపోవటం వల్ల లోపల ఉన్న వాళ్ళని బయటకు తేలినటువంటి పరిస్థితి ఉంది. చాలా కష్టం మీద వాళ్ళని డోర్లు ఓపెన్ చేసి లోపల గాయాల పాలన బయటకు తీసి వెంటనే వేరే కారు కూడా మాట్లాడి ఆ కారులో విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పండు మాస్టర్తో పాటు ఇంకొక 2-3 కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. కానీ ఎక్కువగా గాయపడింది పండు మాస్టరే. వెనకాల కూర్చోవడం వల్ల, వెనకాల ఒక్కసారిగా కొనడం చేత ఆయన కాళ్ళు బాగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం పైనుంచి కింద వరకు కూడా చిన్న గాయాలు ఉన్నాయి, కానీ కాళ్ళకు మాత్రం చాలా పెద్ద గాయాలైనట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. అతనికి సర్జరీ చేసే ప్రయత్నంలో కూడా డాక్టర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ ఫ్రెండ్స్ కావచ్చు, జబర్దస్త్ నటులు వీళ్ళ ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కొంతమంది వైజాగ్కి బయలుదేరుతూ ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా విశాఖలో ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. సో పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. తప్పంతా కూడా వెనకాల వచ్చినటువంటి ఆ కోళ్ల లోడుతో వచ్చినటువంటి బొలెరో వాహనంగా పోలీసులు కూడా తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా స్పీడ్గా వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నారు, సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారి మీద నిర్లక్ష్యంగా, చాలా వేగంగా, నిద్రమత్తులో వచ్చి ఢీ కొట్టినట్టుగా పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పండు మాస్టర్ వెహికల్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండి, వాళ్ళకి చిన్న సమస్య వస్తే రోడ్డు పక్కకి ఒక సైడ్కి ఆపి వాళ్ళు ఉంటే,
ఇంకా వెనక నుంచి వచ్చిన వాళ్ళు అంతే జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు, పెద్ద పెద్ద రహదారుల మీద వెళ్ళేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్తేనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో ఆ కోళ్లలోడుతో ఉన్నటువంటి బొలెరో వాహనం అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సో పండు మాస్టర్ ఫ్రెండ్స్ కావచ్చు, మిగతా నటులు కావచ్చు, డ్యాన్స్ మాస్టర్లు కావచ్చు ఒకటే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్ అంటే వాళ్ళు కాళ్ళతోనేనండి, వాళ్ళు ప్రతి రెగ్యులర్గా వాళ్ళు అనేక షోస్లో కావచ్చు, డ్యాన్స్ ప్రోగ్రాంలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కావచ్చు, బయట ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పిలిచినా వాళ్ళు డ్యాన్స్ చేయటానికి కారణం ఏంటి? రెండు కాళ్ళు ఎంతో అద్భుతంగా, ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంతో వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలాంటి కాళ్ళకి గాయాలు కావడంతో డ్యాన్స్ మాస్టర్లు తట్టుకోలేకపోతున్నారు. రెండు మోకాళ్ళు కూడా తీవ్రమైన గాయాలు కావడంతో పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలి, ఆ సర్జరీ ఏదో త్వరగా కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యి మళ్ళీ మామూలు మనిషిగా మళ్ళీ ఎప్పట్లాగా అంతే ఉత్సాహంతో డ్యాన్సులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఆ డ్యాన్స్ చేసే కాళ్ళకే గాయాలు కావడంతో చాలామంది ఫ్రెండ్స్, నటినట్లందరూ కూడా చాలా బాధకు గురవుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా ఇన్వెస్టిగేట్ జరుగుతోంది. ఇంకేదైనా తప్పు ఉందా? ఈ బొలెరో వాహనం కాకుండా ఇంకేమైనా నిర్లక్ష్యం ఎక్కడేమైనా కనిపిస్తుందా? ఈ ఫ్రెండ్స్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఆ బొలెరో వాహనం డ్రైవర్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ స్థానికంగా చూసిన వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఈ వెహికల్స్ అన్ని కూడా పోలీసులు తమ ఆధీనం చేసుకున్నారు. అక్కడ ఆసుపత్రి దగ్గర కూడా పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఇంకొద్ది గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.